హాయ్ ఫ్రెండ్స్, అరిషడ్ వర్గాలు పార్ట్ 1. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ భీమ్నేని వంశీకిరణ్ గారు మానవుల యొక్క సకల దుఃఖాలకు మరియు అనేక జన్మలకు కారణమైన అరిషడ్ వర్గాలపై అనేక పరిశోధనలు చేసి అరిషడ్ వర్గాలు అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, స్థితప్రజ్ఞత సాధించి యోగిగా ఎలా జీవించాలి అన్న అంశాలతో మనకు తెలియని మనల్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ఓ అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ అరిషడ్ వర్గాలు అన్న గ్రంథరాజాన్ని మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని మొట్టమొదటి అరిషడ్ వర్గమైన కామం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కామం అనగానే చాలామంది శృంగారము లేదా సెక్స్ అన్న భ్రమలో ఉంటారు. కానీ కామం అంటే అసలైన అర్థం కోరిక. ఆధ్యాత్మిక శాస్త్రం నిత్య నూతనత్వాన్ని బోధిస్తుంది, అనుభవ జ్ఞానాన్ని పొందమని చెబుతుంది. వేదాంతం కోరికలు త్యజించాలి అంటుంది. వేదాంతం ఎప్పుడు వైరాగ్యాన్ని బోధిస్తుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ఆత్మ జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది. వేదాంతం చనిపోయాక వచ్చే స్వర్గం గురించి చెబుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ఇప్పుడు అనుభవించే స్వర్గం గురించి, అంటే జీవితాన్ని ఎలా స్వర్గతుల్యం చేసుకోవాలో తెలుపుతుంది. వేదాంతం కోరికలు ఉండకూడదు అంటుంది. కోరికలు ఉండకూడదు అన్నది కూడా ఒక కోరికే కదా. కాబట్టి కోరికలు ఉండాలి, కానీ కోరికలు అతిగా ఉండరాదు. అతి అంటే తృష్ణ. అందుకే బుద్ధ భగవానుడు ప్రవచించారు, సకల దుఃఖాలకు కారణం కోరిక. కోరికకు కారణం తృష్ణ, అంటే మితిమీరిన అతి. తృష్ణకు కారణం అజ్ఞానం. అజ్ఞానానికి కారణం అవిద్య. కనుక అన్ని దుఃఖాలకు కారణం అవిద్య. అవిద్య అంటే డిగ్రీలు, ఇంజనీరింగ్లు చదవలేకపోవడం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం. ఎవరైతే ఆత్మశాస్త్రం, ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోరో వారు ఎప్పుడూ వేదనతో, దుఃఖంతో ఉంటారు. అందుకే ఎంత సంపాదించినా శాస్త్రజ్ఞులు, రాజకీయవేత్తలు, పండితులు, కోటీశ్వరులు ఆనందంగా లేరు. కారణం అవిద్య. వారు అజ్ఞానంతో ఉన్నారు. వారి దగ్గర ప్రాపంచిక జ్ఞానం అపారంగా ఉంది, శాస్త్రజ్ఞానం అపారంగా ఉంది, వాక్కు జ్ఞానం అపారంగా ఉంది, పుస్తక జ్ఞానం అపారంగా ఉంది. కానీ వారిలో లోపించిందల్లా ఆత్మజ్ఞానం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎంతోమంది మాస్టర్స్ చెప్పిన ఆత్మ జ్ఞాన విద్యను నేర్చుకుందాం. ఏదైనా ఒక కోరికను కోరుకున్నప్పుడు అది పొందగలిగే ప్రయత్నించి పొందాలి. ఒకవేళ పొందే అవకాశం లేకపోతే కోరికను కరిగించాలి. ఒక నక్క ద్రాక్ష పళ్ళ కోసం ప్రయత్నించింది. ఎన్నోసార్లు పైకెగిరి అందుకోబోయింది. ఎంత ప్రయత్నించినా అందలేదు. అప్పుడు ఈ పళ్ళు పుల్లగా ఉన్నాయేమో, ఇవి రుచిగా ఉండవు, అయినా ఇవి తింటే నా ఆరోగ్యానికి చేటు చేస్తాయి అనుకుంటూ వెళ్ళిపోయింది. చూసారా నక్క సమయస్ఫూర్తి. మనం ఒక కోరిక కోసం ప్రయత్నిస్తాం, అది అందితే ఆనందిస్తాం, అందకపోతే దుఃఖపడతాం. తద్వారా కసిని పెంచుకుంటాం, దానికి కోపాన్ని మేళవించి ఎదుటి వ్యక్తిపై విరుచుకుపడతాము. కనుక ఏదైనా కోరిక కోసం ప్రయత్నించి తీరకపోతే వదిలివేయాలి. మరొక కోరికతో ఆనందంగా ఉండాలి. కానీ అదే జీవితం అని పరుగు పెట్టకూడదు. ఆ పరుగు టెన్షన్గా మారి ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. ఆ టెన్షన్ మెదడులోకి వెళ్తే న్యూరో ప్రాబ్లం, కడుపులోకి చేరితే ఎసిడిటీ, హృదయానికి వెళ్తే హార్ట్ అటాక్, శరీరం అంతా చేరితే పారాలసిస్ వస్తుంది. చూసారా మన మితిమీరిన అతి కోరిక ఎంత పనిచేస్తుందో. కనుక సమస్త దుఃఖాలకు కారణం కోరికలు, మితిమీరిన అతి కోరికలు. అరిషడ్ వర్గాల్లో మొదటిదైన ఈ కామాన్ని జయించాలంటే దానిని వ్యతిరేకించకుండా ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. ఖచ్చితమైన విషయం ఏమిటంటే కోరికను అణగదొక్కకూడదు. అలా అణగదొక్కితే ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఆ కోరికపై ఉన్న తృష్ణ వలన తిరిగి జన్మించవలసి వస్తుంది. అందుకే బుద్ధ భగవానుడు అంటారు, మానవుడు తిరిగి జన్మించేది తృష్ణ వలనే. కనుక కోరికను అవకాశం ఉంటే అనుభవించాలి, లేనిచో కరిగించాలి. కోరికను కరిగించడం ఎలాగంటే, ఉదాహరణకు ఐశ్వర్యరాయిని పెళ్లి చేసుకోవాలి అన్నది మీ కోరిక. అది సాధ్యమవుతుందా? అయితే పర్వాలేదు, కోరిక తీర్చుకోండి. అది సాధ్యం కాదు కదా. అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుని ఐశ్వర్యరాయిని పెళ్లి చేసుకున్నట్లు ఊహించుకోండి. అంతటితో కథ అయిపోలేదు. తరువాతి జీవితం సంగతేంటి? ఆమె షూటింగ్లకు వెళ్తున్నట్లు, ఆమె వెనుక మీరు క్యారేజీ పట్టుకొని వెళ్తున్నట్లు, ఆమెకు పిఏగా ఉండి ఆమె కాల్ షీట్లు, డేట్లు ఫిక్స్ చేస్తున్నట్లు, మీ అందమైన కలలు కళ్ళలుగా మారినట్లు, మీ వ్యక్తిత్వాన్ని, స్వేచ్ఛాయుత జీవితాన్ని కోల్పోయినట్లుగా జరగబోయే వాస్తవాన్ని గమనించండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.
ఐశ్వర్య కోసం అభిషేక్ బచ్చన్ ఉంటాడు. మీకోసం మిమ్మల్ని గౌరవించే, ప్రేమించే ఒక మనిషి ఉంటాడు. వాళ్ళని గమనించి మీ ప్రేమను అందించండి. అప్పుడు మీకే అనిపిస్తుంది, ఆ ఐశ్వర్య రాయ్ వద్దు బాబోయ్, నా భార్య నాకు చాలు నాయనా అనిపిస్తుంది. దాంతో మీ కోరిక కరిగిపోతుంది. ఇక ఐశ్వర్య రాయ్ మీదకు మనసు వెళ్ళదు. అంతేకాని ఐశ్వర్య రాయ్ నా జీవితం, ఆమె లేకపోతే నేను లేను అన్న భావనలోకి వెళ్ళకూడదు. ఈ సూత్రం అన్ని మితిమీరిన కోరికలకు వర్తింప చేసుకుని కామాన్ని జయించండి. మీరు ఈ ప్రయోగం చేయండి. మీకు ఏ కోరిక అయితే ఉందో దానిని ధ్యానంలో కూర్చొని మీ కళ్ళ ముందు సాక్షాత్కరించుకోండి. అనుభవిస్తున్నట్లుగా ఊహించుకోండి. అది తీరిపోయినట్లు కలలు కనండి. ఆ తరువాత వచ్చే పరిణామాలను ఆత్మవంచన లేకుండా కళ్ళ ముందుకు తెచ్చుకోండి. అప్పుడు క్రమంగా మీలో కోరిక యొక్క తీవ్రత నెమ్మదిగా తగ్గిపోతుంది. మితిమీరిన ఆ కోరిక, మిమ్మల్ని వేధిస్తున్న ఆ కోరిక, హింసిస్తున్న ఆ కామము కరిగిపోతుంది. పూర్వం ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి 100 కొద్ది ఎకరాల భూసంపద ఉంది. కానీ అతనికి తృప్తి లేదు. ఎలాగైనా 1000 ఎకరాల భూమి సంపాదించాలనే కోరిక కలిగింది. చౌకగా ఎక్కడైనా భూమి దొరుకుతుందేమోనని వాకబు చేయడం ప్రారంభించాడు. హిమాలయ పర్వతం దగ్గర విశాలమైన పీఠభూమి ఉంది. అది కోజలరాజు ఆధీనంలో ఉంది. అది మీకు చౌకగా దొరుకుతుందని ఎవరో చెప్తారు. వెంటనే ఆ ధనికుడు ఎలాగైనా సరే ఆ భూమిని వశం చేసుకోవాలి అని ఆలోచించి హిమాలయాల వద్దకు బయలుదేరతాడు. దారిలో చిత్రమైన ఆట బొమ్మలు, తినుబండారాలు కొని ఒక పెద్ద బుట్టలో వేసుకుని ప్రయాణం సాగిస్తాడు. హిమాలయ పర్వతాల వద్దనున్న కోశలరాజును కలిసి తాను తెచ్చిన ఆట బొమ్మలు, తినుబండారాలను అతని పిల్లలకు పంచిపెడతాడు. కోశలరాజు సంతోషించి, మిత్రమా, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి, మీ కోరికను నేను తీరుస్తాను అని మాట ఇస్తాడు. మాట ఇవ్వడమే తడవుగా ఆ ధనికుడు, నాకు ఈ పరిసర ప్రాంతంలో కొంత భూమి కావాలి, ఎంతకు ఇవ్వగలవు అని అడుగుతాడు. దానికి ఆ రాజు, నేను మీకు భూమిని ఇస్తాను. ఎంతో భూమి ఇక్కడ వ్యర్థంగా పడి ఉంది. దానిని మీరు సాగు చేసుకోవచ్చు. దానికి మీరు నాకు ధనం కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ ఒక షరతు, అది ఏంటంటే మీరు రేపు ఉదయం సరిగ్గా 6 గంటలకు ఇక్కడ బయలుదేరి మీ ఇష్టం వచ్చినంత దూరం నడిచి మరలా తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇక్కడికి వచ్చేయండి. మీరు నడిచి వచ్చినంత భూమి ఇక మీదే అని చెబుతాడు. ధనికుడు పరమానందంతో అలాగేనంటాడు. నేను 1000 ఎకరాలు సంపాదించబోతున్నాను అన్న ఆనందంతో ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ కలత నిద్రపోతాడు. తెల్లవారికి ముందే నిద్రలేచి కోశలరాజు కోసం ఎదురు చూస్తూ తను సంపాదించుకునే భూమి కోసం ఆదుర్దా పడుతూ ఉంటాడు. సరిగ్గా 6 గంటలకు కోశలరాజు వచ్చి ఒక గుర్తు పెట్టి, మీరు సాయంత్రం 6 గంటలకు సరిగ్గా ఇక్కడికే రావాలి అని చెప్తాడు. ధనికుడు బహు ఆనందంతో నడక ప్రారంభిస్తాడు. అతను బహు స్థూలకాయుడు, పొట్టి మనిషి. కొద్ది దూరం నడిచిన తర్వాత, నేను నడవడం కన్నా పరిగెడితే ఇంకా ఎక్కువ స్థలం ఆక్రమించుకోవచ్చు కదా అని ఆలోచించి పరుగు పెట్టడం ప్రారంభిస్తాడు. దారిలో ఒక చిన్న కాలువ ఎదురవుతుంది. దానిని నెమ్మదిగా దిగి దాటితే ఆలస్యమవుతుంది అనుకుని ఆ కాలువపై నుండి ఒక్క దూకు దూకుతాడు. వెంటనే జారి కింద పడిపోతాడు. కాలు బెనుకుతుంది. అయినా లేచి కుంటుకుంటూ పరిగెడతాడు. అది ఎండాకాలం కావడంతో ఎండకి మలమల మాడుతూ చెమటలు కార్చుకుంటూ ఆయాసపడుతూ పరుగులు పెడుతూ ఉంటాడు. అతని అవస్థను చూసిన దారిలో ఒకరు, అయ్యా, కొంచెం మంచినీరు తీసుకొని వెళ్ళండి అని నీళ్లు ఇవ్వబోతే, అమ్మో, నీరు తాగేలోపు ఇంకొంత భూమి సంపాదించుకోవచ్చునని ఆ నీటిని పక్కకు నెట్టి పరుగు పెడతాడు. ఆహారం లేక, నీళ్లు లేక, మండు టెండలో తల తిరుగుతున్నా, కాలికి దెబ్బలు తగిలినా కూడా పట్టించుకోకుండా ఎక్కువ నేలను సంపాదించాలనే వెర్రి కోరికతో తన దేహస్థితిని కూడా పట్టించుకోకుండా తిరుగుదారి పట్టి పరిగెత్తి చివరకు తాను ప్రారంభించిన స్థలానికి 10 గజాల దూరంలో స్పృహ తప్పి పడిపోతాడు. కోశలరాజు అక్కడ ఉన్న మరికొందరు పరుగున అక్కడికి చేరుకుంటారు. అప్పటికే అతని ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఇక చేసేదేమీ లేక ఆ కోశలరాజు అక్కడే ఒక గొయ్యి తవ్వి అతని పూడ్చి సమాధి చేస్తాడు.
చూసారా, ధనికుడి మితిమీరిన కోరిక అతని ప్రాణాలని ఎలా హరించి వేసిందో. అతనికున్న సంపదతో, భార్య పిల్లలతో సుఖమైన జీవితం గడిపి ఉండవచ్చు. కానీ ఇంకా ఇంకా సంపాదించాలి అన్న అతి కోరిక వలన దిక్కులేని చావు చవి చూడవలసి వచ్చింది. కనుక ముందు మనం ఉన్నదానితో తృప్తిగా బతకడం నేర్చుకుందాం. సంతోషంగా జీవితాన్ని గడుపుదాం. అతి కోరికలను కరిగించి తృప్తిగా ఆనందంగా జీవిద్దాం. కనుక కామాన్ని అణగదొక్కకూడదు, అనుభవించాలి లేదా కరిగించి జయించాలి. ఇక అర్షడ్ వర్గాలలో రెండవదైన క్రోధం గురించి రేపటి భాగంలో తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ.